హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్ ఆడవి. మీరు చూస్తున్నది టెకీ టాక్ తెలుగు. ఆ, ఈ ఇది నేను వీడియో సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ స్టాక్ డెవలప్మెంట్, ద మోంగోడిబి, ఎక్స్ప్రెస్, యాంగులర్ అండ్ నోడ్. ఈ 4 యూస్ చేసి మనం ఒక చిన్న క్రూడ్ అప్లికేషన్ చేద్దాం. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఇందులోనే మనం ఆ, అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలా చూసుకుందాం. నాకు తెలిసినంత వరకు I wanted to give you the knowledge, wanted to provide my knowledge to you. If any suggestions, anything, yeah, please. మీరు కూడా చెప్పొచ్చు కామెంట్స్లో వాటిలో. అండ్ డోంట్ వేస్ట్ టైం, మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో దీని కంప్లీట్ స్క్రాచ్ అంటే ఏదో నేను చేస్తుంటే ఎలా చేస్తాను, ఆర్ఎల్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఉంటుందో అలా చేద్దాం దీన్ని. ఏదో అంటే వీడియో చూసి చేస్తున్నట్టు కాకుండా లైవ్లో వర్క్ చేస్తే ఇష్యూస్ ఎట్లా వస్తాయి, ఇది ఎన్ని రోజులు పట్టినా పర్లేదు. మేబీ ఇట్ కెన్, ఇది ఎన్ని రోజులు పట్టినా పర్వాలేదు. డైలీ కొంత టైం తీసుకొని దీన్ని అలా చేస్తుంది. ఐ వాంటెడ్ టు కంప్లీట్ లైక్ దట్. ఎందుకు అంటే మీకు కూడా రియల్ టైం ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాము ఏంటి అది మీకు తెలుస్తుంది అని దాంతో నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో యా, సో ఇది నేనేం ప్రిపేర్ అయ్యో లేకపోతే ఏదో రాసుకొని చెప్దాము అలా ఏమి కాదు. ఆ, నేను మీకు క్లియర్ ఏమంటే జస్ట్ ఓపెన్, మీరు ఇప్పుడు ఓపెన్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మనం అందరం కలిపి చేస్తూ ఉంటే ఎట్లా అవుతుందో అలా చేద్దాం. సో ముందుగా మనకి ఈ మెయిన్ స్టాక్ డెవలప్మెంట్ కావాల్సింది నేను చెప్పినట్టు ఫస్ట్ MongoDB, and 2 is Express.js, and 3 Angular, and 4 Node.js. సో ఈ 4 మనం అంటే దీన్ని ఈ ఫస్ట్ లెటర్స్ తీసుకొని అండ్ ఈ మెయిన్ స్టాక్ డెవలప్మెంట్ అని చెప్తాను. MongoDB ఇది దేనికి రిఫరెన్స్ అంటే డేటాబేస్కి. Express.js ఈజ్ నథింగ్ బట్ అదేమంటే క్రియేట్ ప్లాట్ఫామ్స్ అంటే ఏపీఐని ఫ్రంట్ ఎండ్ని క్లబ్ చేసి డిస్ప్లే చేసి ఒక ప్లాట్ఫామ్. అండ్ యాంగులర్ ఇస్ ఫర్ ఫ్రంట్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటే వెబ్ వ్యూస్, వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి. నోట్ చేసి ఇది మనం ఏపీఎస్ క్రియేట్ చేయడానికి చేస్తాం. సో ఇది వీటిని అనుకున్నాం. సో దిస్ ఈస్ జస్ట్ ఇంట్రో ఆఫ్ వాట్ ఆర్ దీస్ థింగ్స్, అంటే ఇవి మనం ఏం నేర్చుకుంటున్నామో అది దీని ఇంట్రో. సో MongoDB ఇన్స్టాలేషన్స్కి ఏం కావాలి, యాంగులర్కి ఏం కావాలి, నోడ్కి ఏం కావాలో చూద్దాం. స్ట్రైట్ అవే మనం ఫస్ట్ నోడ్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. ఇది ఏంటంటే నోడ్ చేసి వచ్చి లేటెస్ట్ వెర్షన్ తీసుకోండి, ప్రెసెంట్ 8.20 ఏదైనా, ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఆల్రెడీ నేను దాంట్లో ఇన్స్టాల్ చేసి ఉంచాను. సో అది మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే నోడ్ -e. సో ఇది ఏముండదు, డౌన్లోడ్ చేసి జస్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో నోడ్ ఇన్స్టాల్ అయిపోద్ది. నోడ్ ఇన్స్టాల్ అయితే ఆబ్వియస్లీ మనకి npm కూడా ఇన్స్టాల్ అవుతుంది దాంతో పాటు. సో npm node is nothing but npm is nothing but node package manager. ఓకే, సో ఈ నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ అప్పుడే ఇది కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో జస్ట్ ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. వెళ్ళి ఏం కాదు, జస్ట్ డౌన్లోడ్ చేస్తారు. ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళడం. సో ఇటువంటివి మనం అంటే వీడియో స్కిప్ చేద్దాం, బికాస్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి తెలుసని అనుకుంటున్నాను. ఏదైనా అంటే మీకు కాంప్లెక్సిటీస్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్స్లో పెట్టండి, నేను ఐ కెన్ గివ్ మై సజెషన్స్. సో నోట్ చేసి ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ MongoDB వచ్చి, సో MongoDBకి ఇన్స్టాలేషన్ చేసుకుందాం. సో దానికన్నా నేను mongoose
MongoDB అట్లాస్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది జస్ట్ రిజిస్టర్ అవ్వండి, ఏదైనా మీ పర్సనల్ ఈమెయిల్తో వాటితో రిజిస్టర్ అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీకు అది రిజిస్టర్ అయిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయితే గూగుల్తో సైన్ ఇన్ అయ్యాను. ఎందుకు MongoDB అట్లాస్ ఈజ్ నథింగ్ బట్ అంటే మనం లోకల్లో మెయింటైన్ చేసేదానికంటే ఇది క్లౌడ్లో డేటాబేస్ మెయింటైన్ చేసి ఫ్రీ సోర్స్ ఒక 500 MB వరకు మనకి ఫ్రీ సోర్స్. సో లెర్నింగ్ పర్పస్ దిస్ ఇస్ ఇది మనకి సరిపోతుంది. సో డేటాబేసెస్కి వెళ్ళి ఒక కొత్త డేటాబేస్ మీకు నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వాటిలో జస్ట్ ఇన్స్టాలేషన్ రిజిస్ట్రేషన్ వరకు మీరు దీన్ని ఫాలో అవ్వండి. జస్ట్ రిజిస్టర్ కండి, మీ పర్సనల్ ఈమెయిల్ దాంతో రిజిస్టర్ అయిపోవచ్చు. అదేం కాదు, ఏదైనా రిజిస్టర్ అయితే అది అంత ప్రాబ్లం కాదు. సో నోడ్ MongoDB చేసుకున్నాం. సో యాంగులర్ సో యాంగులర్ ఇన్స్టాలేషన్ వచ్చేసి from Angular 18 they have updated very lot. చాలా బాగా అప్డేట్ చేశారు. ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. అప్డేట్స్ ఇక్కడ మీరు వెర్షన్ చూస్తే ఎలా ఉండేది అంట దీపాకు. సో Angular 18 లేటెస్ట్ తీసుకుంటే మా దాంట్లో ఎంత ఉందో చూస్తే దాన్ని బట్టి ఫాలో మళ్ళీ నేను అంటే నా ఎగ్జిస్టింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దోస్ థింగ్స్. సో 17 ఉంది, దట్స్ ఫైన్. దీంతో ఒక వెర్షన్ కాబట్టి ఐ థింక్ 18 నుంచి వాళ్ళు చాలా చేంజెస్ తీసుకొచ్చారు. మనకి ఎలాగా npm ఈజ్ నథింగ్ బట్ npm కమాండ్ రన్ చేస్తాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు ఎలాగ ఇంతకుముందు నోట్ చేసి ఇన్స్టాల్ చేసి ఉన్నారు కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఈ కమాండ్స్ రన్ చేస్తారు. యాంగులర్ npm ఇన్స్టాల్ అయిపోయింది, యాంగులర్ CLI. సో వాట్ ఈస్ దిస్ CLI? CLI ఏమంటే మనం యాంగులర్ అప్లికేషన్ అంటే యాంగులర్కి సంబంధించిన కమాండ్స్ కానీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ CLI మీన్స్. సో ఆ కమాండ్స్ అవి యూస్ చేసుకొని ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవడానికి యాంగులర్ వాడి మనకు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇచ్చేది. సో దీన్ని యూస్ చేసి మనం ఈజీగా ప్రాజెక్ట్ సెటప్ కానీ లేదా కాంపోనెంట్స్ క్రియేషన్ కానీ మాడ్యూల్స్ క్రియేషన్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అప్లికేషన్ రన్ చేయడానికి కానీ అవన్నీ చేయొచ్చు. సో ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో యాంగులర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఎక్స్ప్రెస్ వచ్చి మనం డెవలప్మెంట్ అప్పుడు చూద్దాం. అది ఒక npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఐ విల్ షో యూ. బట్ అది మనం ఎలాగంటే సో ఇట్స్ నోడ్.js వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్రెస్ వచ్చి. సో జస్ట్ అది కూడా మనం నోడ్.js అప్లికేషన్లో npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ ఐకాన్స్ ఏమైనా కొట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. అది వెబ్ అప్లికేషన్ని APIని రెండింటిని క్లబ్ చేస్తుంది. అది నేను మీకు చూపిస్తాను. డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు 2 అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకున్నాను కదా, అందులో చూపిస్తాను.